గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయాన్నే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా సూచించింది. ఇక డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను అలాగే మొత్తం నీటిని కూడా మొత్తం పోయేలాగా చేస్తున్నారు. మొత్తం అక్కడ చర్యలన్నీ చేపడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ లో ఉదయాన్నే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షం హైదరాబాద్ లో కురుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, తెల్లవారుజామునే ఎంత భారీగా వర్షం పడుతుంది ఎవరూ కూడా ఊహించలేదు. నార్మల్ గా అంటే రాత్రంతా కూడా వర్షం పడింది, కానీ ఇక తెల్లవారుజామున అయ్యేసరికి కుండపోత వర్షం మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వాహనదారులు అంటే వాహనాలు అసలు వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమా, ఇటు హైదరాబాద్ మరోసారి నీట మునిగింది. సిటీలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. సిటీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడలేదు. ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు మోకాళ్ల లోతు మేర వర్షపు నీరు చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల ఇంకొక గంట పాటు నగర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. నీలిమా, ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని షేర్లింగంపల్లి కానివ్వండి, ఇటు రాచకొండ నుంచి మొదలుకొని ఇటు మణికొండ వరకు, సో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా విపరీతంగా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు అత్యధికంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికే 10 సెంటీమీటర్లు పైగానే వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాదాపు 250కి పైగా మాన్సూన్ టీమ్స్, దాదాపు ఒక 30కి పైగా డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోయింది. సో ఎవరు ఊహించనంతగా ఒక్కసారిగా ఇటు తెల్లవారుజాము నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా అంటే కాసేపట్లో అయితే ఇక అందరూ రోడ్ల మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇక సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనము ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే సిటీలోని మ్యాన్ హోల్స్, డ్రైనేజ్ అంతా కూడా పొంగిపోతాయి. అలాంటిది కంటిన్యూషన్ గా దాదాపు గంటన్నర నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. సో ప్రతి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు మెట్రో స్టేషన్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల కింద దాదాపు 5-6 అడుగుల మేర వర్షపు నీరు అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద పూర్తిగా రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. దాంతో పాటు ఏదైతే అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ల కింద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనాల రాకపోకల కింద తీవ్ర అంతరాయం జరుగుతుంది. దాంతో పాటు ఇటు టోలీ చౌకీ నుంచి మెహదీపట్నంకు వెళ్ళేటటువంటి రోడ్డు మార్గాల్లో కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు ప్రస్తుతం అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలు పూర్తిగా ఏదైతే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. 0402211111. సో ఈ నెంబర్ కి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అయితే కోరుతున్నారు. ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. జిహెచ్ఎంసీ మేయర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా
ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇటు ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్షుక్ నగర్, దాంతోపాటు ఇటు గడ్డి అన్నారం, సరూర్ నగర్ లాంటి ముంపు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నాగోల్లో కూడా అనేక కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరం మరోసారి పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో రాగల గంటన్నర పాటు నగర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ పూర్తిగా హై అలర్ట్ ప్రకటించింది. అధికార యంత్రాంగం, డిప్యూటీ కమిషనర్లు కానివ్వండి, జోనల్ కమిషనర్లు, క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉండాలంటే కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆదేశాలైతే జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు నీలిమా. అండ్ నుమాన్, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మొత్తం ఎక్కడికక్కడ అంటే హిమాయత్ నగర్ కానివ్వండి, లక్డీ కపుల్ కానివ్వండి, అలాగే పెన్షన్ ఆఫీస్, బంజారా హిల్స్ దగ్గర మొత్తం కూడా రోడ్స్ బ్లాక్ అయిపోయాయి. కొన్ని వాహనాలు అయితే ఆ వాటర్ లో వెళ్ళలేక అక్కడే స్టక్ అయిపోయిన పరిస్థితి. అండ్ రోడ్లు కూడా అంటే భారీ వర్షం కురవడంతో రోడ్లు కనిపించక ఓ చిన్నపాటి యాక్సిడెంట్ కూడా అక్కడ జరిగింది. అంటే ఎప్పుడూ కూడా హైదరాబాద్ లో వర్షం పడినా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. నీళ్లన్నీ కూడా ఒక చెరువు, ఇది రోడ్డా లేకపోతే చెరువు అనిపించేలా ఉంటుంది. ఎప్పుడూ కూడా అధికారులు మేమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మొత్తం కూడా సరి చేసేసామని చెప్పి చెప్తూ ఉంటారే కానీ ఎప్పుడు కూడా ఇది సరి చేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇదే పరిస్థితి ఎప్పుడు కూడా ప్రతి వర్షాకాలంలోనూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీనికి అసలు దీనికి చర్మాంకం అనేది ఎప్పుడు ఉంటుందా అసలు? ఇంకా ఇదే మనకు కంటిన్యూగా వాహనదారులందరూ ఇబ్బందులు పడాల్సిందేనా అసలు? మీరు చెప్తున్నట్టు నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి సేమ్ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి మారట్లేదని పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండట్లేదని చెప్పొచ్చు. మీరు చెప్పినట్లు హిమాయత్ నగర్ నుంచి మొదలుకొని లక్డీ కపుల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సో సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం, ముఖ్యంగా దాదాపు నగరంలో 140కి పైగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ అయితే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. అంటే జిహెచ్ఎంసీ అధికారికంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ 140 అని చెప్తుంది. బట్ అంతకు మించినటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రోడ్డు మార్గాల్లోనే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద నిలిచిపోవడంతో దాదాపు ఇటు ఏదైతే హిమాయత్ నగర్ నుంచి కానివ్వండి, జూబ్లీహిల్స్ మార్గంలో దాదాపు ఒక 100కు పైగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. మోకాళ్ల లోతు మేర వర్షపు నీరు నిలిచిపోవడం, చెరువులను కలిసిపోయేటటువంటి పరిస్థితి అయితే నగర రోడ్ల మీద ఉంది. వాహనదారులు అయితే రోడ్ల మీద స్కిడ్ అయిపోయే పరిస్థితి, పడిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనకున్నటువంటి తాజా సమాచారం మేరకు ఏదైతే ఇటు అంబర్పేట కానివ్వండి, దాంతో పాటు ఇటు కవాడిగూడ మార్గాల్లో ఏదైతే కార్లు కూడా నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇక టూ వీలర్లు కూడా నీటిలో కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక కృష్ణానగర్ లో కూడా చాలా ప్రాంతాల్లో అంటే ఇళ్ల ముందు పార్కింగ్ చేసినటువంటి వాహనాలు అయితే కొట్టుకుపోతున్నాయని కూడా మనకి ఇప్పుడు తాజా సమాచారం అందుతుంది. సో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా భాగ్యనగర వాసులకు వెంటాడేటటువంటి సమస్య ముంపు సమస్య, వరద సమస్య. సో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతిసారి కూడా ఈ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడం, ముఖ్యంగా ఇటు ముంపు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం కూడా ఏదైతే తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో కూడా సిటీలో అదే పరిస్థితి మరోసారి మనకు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము మేము ఏదైతే ఎక్కడికక్కడ కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ పెట్టాము, జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ పెట్టామని చెప్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ లేదనే దానికి మాత్రం ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో రోడ్లు అయితే దారుణంగా ఎక్కడికక్కడ కూడా చెరువులను కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసింది, ఎక్కడ పరిస్థితి అంటే ఎక్కడ డ్రైనేజీలు ఓపెన్ చేస్తున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఎవరైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినటువంటి ప్రాంతాల్లో వెళ్తే మాత్రం అందులో కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే నగరంలో ప్రతిసారి భారీ వర్షం కురిసిన ప్రతిసారి కూడా నాలాల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందినటువంటి సంఘటనలు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. సో అలాంటిది ఇప్పుడు కూడా కంటిన్యూషన్ గా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో సో మ్యాన్ హోల్స్ అంతా కూడా చాలా ప్రాంతాల్లో ఓపెన్ చేస్తున్నాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ఏబిఎన్ కూడా పదే విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే మ్యాన్ హోల్స్ అన్ని కూడా అనేక ప్రాంతాల్లో ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే సిటీలో దాదాపు అంటే నగర డ్రైనేజీ వ్యవస్థ కేవలము 2 నుంచి 3 సెంటీమీటర్ల వ్యవస్థను మాత్రమే తట్టుకోగలుగుతుంది. అలాంటిది ఈ స్థాయిలో కుండపోతగా నాన్ స్టాప్ గా భారీ వర్షం కురుస్తున్నటువంటి అతి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రజలైతే అలర్ట్ గా ఉండాలి. సో ఎవరికి వారు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం నగరంలో అన్ని ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా కూడా వర్షం దంచి కొడుతుంది. జోరు వానతో నగర ప్రజలకైతే ఇటు హైరాణ తప్పట్లేదని చెప్పొచ్చు నీలిమా.
అండ్ నుమాన్ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఎక్కడికక్కడ రోడ్లన్నీ నిండిపోయిన తర్వాత అసలు వెహికల్స్ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొత్తం కూడా నగరవాసులు ఇబ్బందులు పడుతున్నప్పుడు చక్కగా చల్లగా వాళ్ళు రెడ్ అలర్ట్ ప్రకటించి ఎవరు కూడా బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది కూడా ఇప్పుడు వర్షం పడినా చల్లగాలులు వీచినా ఎండలు వీచినా సరే బయటికి రావాల్సిందే. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు, అలాగే చాలా అర్జెంట్ పనులు ఉండే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు మాత్రం చక్కగా చివర్లో ఇది మాత్రం అలర్ట్ అయితే ప్రకటిస్తూ ఉంటారు. మరి సో ఈ నేపథ్యంలో మరి ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా? ఇంకెన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిల్వ మీరు చెప్తున్నట్లు అంటే జిహెచ్ఎంసీ నుంచి వర్షం వచ్చిన ప్రతిసారి ఒక అలర్ట్ వస్తుంది, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరికి బయటికి రావద్దు. సో ఈ ప్రకటన జిహెచ్ఎంసీ వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇచ్చేటటువంటి అలర్ట్ గా చెప్పవచ్చు. బట్ ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు అని ఒక అలర్ట్ జారీ చేస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన ఇటు నగర వ్యాప్తంగా కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో కానివ్వండి, ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కానివ్వండి, వాటికి ఏదైతే చర్యలు చేపట్టట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అందుకు ఉదాహరణ మనం సిటీలో పరిస్థితి చూడొచ్చు. ఉదయాన్నే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు ఫస్ట్ షిఫ్ట్ తెల్లవారుజామున ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు ఉంటారు. సో వాళ్ళంతా కూడా మస్తుగా ఆఫీస్కు వెళ్లాల్సిందే, అత్యవసరంగా వెళ్లాల్సిందే. బట్ అలాంటి సమయంలో రోడ్ల మీదకి వస్తే మాత్రం చూడొచ్చు మనము ఏ విధంగా ఉందో. అంటే 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది. అసలు ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది, ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే అంటే జిహెచ్ఎంసీ ప్రస్తుతం మాత్రము అంటే ప్రతిసారి చెప్తున్నట్లే సో అత్యవసరంగా అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ అలర్ట్ జారీ చేస్తుంటే, బట్ వాతావరణ శాఖ మాత్రం గత 2 రోజుల క్రితం నుంచే ఇటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే రాగల 3 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. సో ఈ రోజు కూడా హైదరాబాద్ నగరానికి అయితే ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 వరకు కొనసాగుతున్న ప్రస్తుతం మాత్రము దాన్ని రెడ్ అలర్ట్ గా మార్చింది. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అయితే పూర్తిగా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినట్టు ఒకటి ఆవర్తన ప్రభావం అయితే సో దీని ఎఫెక్ట్ కొంత తెలంగాణ మీద ఉంటుంది. అందులో ఇటు గ్రేటర్ రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాల్లో కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా మనం సాయంత్రం కూడా చూసాము. సో సిటీలోనే కంటిన్యూషన్ గా 4 జిల్లాల్లో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా కంటిన్యూషన్ పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ముఖ్యంగా ఇటు సెంట్రల్ జోన్ కు సంబంధించి ఖైరతాబాద్ కానివ్వండి, ఇటు మెహదీపట్నం, మాసప్యాంగ్, నాంపల్లి, లకడికాపులు ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షం సాయంత్రం నుంచే కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా అంటే రాగల ఇంకొక గంటన్నర పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం దాదాపు 4:35 నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు సిటీలో భాగ్యనగర్ అయితే అంధకారంలో ఉందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో కూడా ఇటు ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు గోల్కొండ కానివ్వండి, దాంతో పాటు ఇటు టోలీ చౌకి, షేక్పేట్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, దాంతో పాటు ఇటు అంబర్పేట లాంటి ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా కట్ అయిపోయింది. చాలా కాలనీలు అయితే అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే చాలా ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి. సో చెట్లు విరిగిపడినటువంటి నేపథ్యంలో ఇటు విద్యుత్ సరఫరాలో కూడా తీవ్ర అంతరాయం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఓవైపు తీవ్రమైనటువంటి భారీ వర్షం, మరోవైపు వరద, దానికి తోడు విద్యుత్ సరఫరా కూడా కట్ అయిపోవడంతో పూర్తిగా నిలిచిపోవడంతో నగరవాసులు అయితే నరకయాత్ర అనుభవిస్తారని చెప్పొచ్చు నిల్వ. సో ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో సిటీ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు నిల్వ. రైట్, థ్యాంక్ యూ నుమాన్. గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయాన్నే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దు అని హెచ్చరించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేస్తున్నాయి. అబ్బా
గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయాన్నే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఒక చెరువును తలపించే విధంగా అసలు ఎక్కడా కూడా రోడ్లు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అక్కడ వాహనాలు వెళ్లక ఆ వరద నీటిలోని చిక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రోడ్లు కూడా కనిపించని పరిస్థితి ఈ వర్షం దాటికి. ఇక ఈ రోజు అంటే దాదాపుగా 1-2 గంటల వరకు ఇదే వర్షం ఏకదాటిగా కురుస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఒక 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అత్యవసరం అయితే గనక బయటకు రావాలి, లేదంటే ఇంట్లోనే ఉండండి, ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్తున్నారు. ఇక చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను కూడా ఎక్కడికి బయటకు పంపించొద్దు. మ్యాన్ హోల్స్ ఎక్కడ పడితే అక్కడ తెరుచుకొని ఉంటాయి హైదరాబాద్ లో, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం కూడా జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేసి ఆ వరద నీటిని వెళ్లిపోయేలాగా ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. ముందు నుంచి కూడా వర్షం రాకముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే వాహనదారులు అలాగే ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్లు కాదు అని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో హైదరాబాద్ వాసులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే దీన్ని మరీ దారుణంగా ఇక మొత్తం కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా వరద నీటితో మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా మనం రోడ్లన్నీ కూడా జలమయమై అయిపోయాయి. అది రోడ్డా లేకపోతే చెరువా అనిపించే విధంగా మనకి దృశ్యాలైతే కనిపిస్తున్నాయి.